Hello guys, name me Balu Stories and welcome to day 68 in 69 in 365 days, 365 vlogs. సో ఈరోజు వచ్చేసి అన్న మ్యారేజ్ అనమాట. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5:30, 6కే అట్లా మ్యారేజ్ అయితే అయిపోయింది. సో అంతా అసలు డ్రౌజీగా ఉండే, నైట్ చాలా లేట్ అయింది కాబట్టి పడుకునేసరికి. సో అట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయ్యింది. అప్పుడే అంతా ఫంక్షన్ హాల్ అంతా ఖాళీ చేసేసి బంధువులందరూ వెళ్ళిపోయారు అనమాట. సో మాది కిందికి వెళ్ళి టిఫిన్ అయితే చేద్దాము. అసలు గురువాన్ని ఉన్నాడో లేదో కూడా చూపిస్తా. అసలు యాక్చువల్గా మొత్తం అయితే ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది అప్పుడే. సో అట్లా చూడండి, సో అట్లా సదిరేస్తున్నారు. సో గైజ్ ఇట్లా ఫంక్షన్ అయితే అయిపోయింది. దీప్తాకి వచ్చేసి అక్కడ మనకేమంటారు డైనింగ్ హాల్లో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి. మనం అసలు ఏం టిఫిన్ అవైలబుల్లో ఉందో కూడా తెలియదు. బట్ ఆ థింగ్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి నేను పెళ్ళి వ్లాగ్ అయితే అంత తీయలేదు. సో గైజ్ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వగల్లా నుంచి ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాము. సో నేను, చరణ్, దీప్తక్క, పార్థివ్, బావ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే అన్న వాళ్ళు వచ్చినండి. సో యాక్చువల్లీ ఏంటంటే మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తాం అనమాట తిరుమలకి. సో ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది అక్క తిరుపతికి? 50 minutes. ఎందుకురా మన వ్లాగ్ తీసి ఇట్లా ఉంటుంది అనమాట పార్థతోటి. ఏం కాదు రానిడమ్మా ఏం కాదు. 100 kilometers కాదు, ఈ నుంచి 60 ఉంది. 60 కదా, 60 ఉంది. కాదు ఈ నుంచి 60 ఉంది. మేము ఇప్పుడైతే పీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కాలన్నమాట. సో అది కూడా ఎట్లనో చూపిస్తా. సో పైనకి వెళ్ళేటప్పుడు ఎట్లా బస్కి అయితే కాదుగా, శ్రీవారి మెట్ల. సో అది శ్రీవారి మెట్ల నుంచి అయితే వెళ్తున్నాము. సో చూపిస్తా పైకి ఎట్లా వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్. అయితే లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేమైతే తిరుమలకి అయితే స్టార్ట్ అయినాము. ఇగో ఆటో ఈ నుంచి పీలేరుకి అయితే వెళ్తున్నాము. ఇగో అక్క వాళ్ళు, ఇగో వెనకాల బావ, ఇడు చరణ్ గారు. అయ్యకు ఎన్నిసార్లు వెళ్ళినావు తిరుపతికి? ఎన్నిసార్లు వెళ్ళినావు తిరుపతికి నువ్వు? 3 times. ఇది 4th time. ఇది 3rd time. 3 times. ఓకే వీడియో ఫిక్స్ అయ్యిండు. ఇక మేమైతే పీలేరుకి రీచ్ అయినాము. నేను పట్టుకుంటా అక్క. సో అది మా పార్థు ఏమో చెప్తాడంట. చెప్పరా పార్థు? సో వీఆర్ ఫైనలీ రీచ్ అట్ పీలేరు అండ్ వీఆర్ గోయింగ్ టు బస్. ఎక్కడికి? తిరుమల. Where you guys are going? Where you guys are going? We are going for Tirmal. Tirmal. How will go? By bus. By bus. By bus. Okay. యాక్చువల్లీ సో ఇక్కడ నుంచి అక్కడికి ఏ బస్ తీసుకుంటాం అనేది కూడా చూపిస్తా. సో బస్ కాస్ట్ ఎంతనో కూడా అయితే మీకు చెప్తా. సో ఎందుకంటే జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ప్రైజెస్ ఎట్లుంటాయని చెప్పేసి. సో స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి అయితే.
లోపలికి అయితే వచ్చినాము. బస్సెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉన్నాయి. నవల పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా, అవి కూడా అయితే ఉన్నాయి. సో మేము ఇప్పుడు ఇందులో తిరుపతికి ఏ బస్సు తీసుకున్నా సరే కానీ అంతే టైం అంట మ్యాక్సిమము. సో చూద్దాము ఏ బస్సులో వెళ్తామని చెప్పేసి. పీలేరు నుంచి 5 kilometers అయితే ఉంటుంది. So we are starting at the bus. We are starting now from Pileru to Tirmal. And Cherry, Amma, Nana, me and Bhargav are starting to go to Tirmal. ఓకే, ఇందాక చెప్పినావు కదా అది. సరేలే. సో అది అక్కడికి వెళ్ళిన తర్వాత సో స్టెప్స్ ఎక్కడ ఉంటాయి ఎవ్రీథింగ్ అయితే మీ అందరికి చూపిస్తా. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే యూజ్ చేసేయండి. 90 రూపాయలు. చిన్నపిల్లలకి హాఫ్ టికెట్ 50 వస్తుంది. 50 రూపాయలు. నుంచి ఎంతసేపు ఒక బస్సు ఉంటుంది? 1.5 hours. 1.5 hours. ఫైనల్ అయితే తిరుపతికి రీచ్ అయినాము. ఇది తిరుపతి బస్ స్టాండ్. సో వాళ్ళు ఇప్పుడు పైకి అకే బ్రెడ్ ఫస్ట్ ఏంటాక అది ఓకే. సో ఫస్ట్ ఏదైనా హోటల్ చూసుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మేము. Next will be. గైస్ ఏ హాయ్. దీప్తక్క ఏమేమి టైర్డ్ అయిపోయింది పాపం. అక్క చూడండి, అంటే మేము జిడ్డు అయినామని చెప్పి ముఖం కూడా చూపిస్తలేదు. ఇంకా నేనేం చేయాలి చెప్పు. సో అట్లుంది బయట అయితే ఎండ పిచ్చా కొడుతుంది. సో అయితే ఇది హోటల్ నేమ్ అదృష్టం రెసిడెన్సీకి అయితే వచ్చాము. సో పైన ఎరుము వెళ్ళినాక చూపిస్తాం. సో అది పోదామా దర్శనంకి? పోదామా? హోటల్ కదా తినాలనిపిస్తుంది. ఏం తినాలనిపిస్తుందా? ఫస్ట్ పోదాం, పాపం లేట్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అయింది. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేసుకోండి. బాలు స్టోరీస్. ఎస్, మేమైతే ఫైనల్గా రూమ్లోకి అయితే వచ్చేసినాం. వచ్చేటప్పుడు ఇగో మేము ఫుడ్ కూడా అయితే తీసుకొచ్చుకున్నాము. అక్కడ నువ్వు ఫేస్ వాష్ చేసుకున్నావు కదా అక్క, ఎందుకు అక్క అట్లా చేస్తావు? ఇక్కడ తిరుపతిలో అసలు ఏమేమి చూడాలనేది నాకైతే తెలియదు, దీప్తక్కకి తెలుసు అండ్ బావగారికి ఇంకెక్కువ తెలుసు. బావగారిని అయితే అడిగి తెలుసుకున్నాము అసలు ఎక్కడెక్కడ విజిట్ చేయాలి ప్లేసెస్ అని చెప్పేసి. ఇదైతే మా రూమ్. సో ఇట్లా టీవీ, 2 బెడ్స్ ఉన్నాయి. సో ఇది బాల్కనీ అండ్ అక్కడ వాష్రూమ్. సో ఇది ఓవరాల్ రూమ్ టూర్ అనమాట. ఇప్పుడేమో అయితే తినడం కంప్లీట్ అయింది. సో దానికన్నా ముందు అసలు తిరుపతిలో ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అనేది అయితే బావగారికి మంచిగా తెలుసు, ఎందుకంటే ఇక్కడనే అయిపోయింది కదా మీ ఎడ్యుకేషన్ కూడా. సో అట్లా అని చెప్పేసి కొంచెం బావకి తెలుసు అనమాట. సో అడిగి అయితే తెలుసుకుందాము. మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో గోవిందరాజుల స్వామి గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ కపిల్ తీర్థం ఉంటుంది, అంటే నియర్ బై ఎంత 2 kilometers 3 kilometers రేడియస్ లోనే ఉంటాయి. ఓకే ఓకే. తర్వాత మనకు అలవేలు మంగాపురం ఉంది, అది ఒక 5 to 7 kilometers వస్తుంది. అక్కడ గుడి చాలా బాగుంటది. మళ్ళా శ్రీనివాస మంగాపురం ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగుంటది గుడి. ఓకే. తర్వాత తిరుచానూరు ఉంటుంది. తిరుచానూరు ఓకే. మళ్ళా ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు, అవును, వాళ్ళకి గుళ్ళు ఇవన్నీ తిప్పుతుంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి జూ పార్క్ ఉంది. సో ఒక రోజు వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసుకుంటారు అనమాట. సో ఇవన్నీ సరౌండింగ్స్ లోనే ఉంటాయి. ఇంకా పైన చాలా ప్లేసెస్ ఉన్నాయి. పైన ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న తర్వాత పాప వినాశనం అని, శిలాతోరణం అని, జపాలి. సో అది కొంచెం అడ్వెంచరస్ లా ఉంటుంది జపాలి. మనకి కొంతవరకు మనం వెహికల్స్ వెళ్తాయి, కొంత మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడ కొంచెం చెట్లు, క్లైమేట్ మొత్తం ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్న మనకు అలా ఫీల్ వస్తుంది అనమాట అక్కడ. బాగా అంటే ఈవినింగ్ టైమ్స్ లో ఎక్కువ వెళ్ళకూడదు. ఈవినింగ్స్ టైమ్స్ లో అక్కడ చాలా ఉడతలు వస్తాయి అనమాట. మనం ఏమైనా ఫ్రూట్స్ ఇస్తే ఉడతలు ఉంటాయి, చాలా ట్రీస్ అన్ని చాలా ఉడతలు వస్తాయి అనమాట. ఈవినింగ్ టైమ్స్ బిఫోర్ 6 వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట అక్కడికి. ఓకే. ఇంకా మళ్ళీ మనకు నియర్ బై కవర్ చేసుకుంటే ఒక 1 day 2 days ఇక్కడే జరిగిపోతుంది. తర్వాత ఇప్పుడు ట్రావెలింగ్ లో ఇప్పుడు మనం సపోజ్ మనము
ఒక 70-100 లోపల రేడియస్లో మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకు శ్రీకాళహస్తి 45 to 50 కిలోమీటర్స్ దగ్గరలో వస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే. అదే మనకు కాణిపాకం అని ఉంది, అది మనకు 70 కిలోమీటర్స్లో వెళ్ళి రావచ్చు. ఓకే. తర్వాత కంచి కంచిలో 100 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మళ్ళీ వేలూరు కూడా 120 అటు ఇటుగా వస్తుంది. అక్కడ గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటది, ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు అది. ఇవన్నీ ఎన్ని డేస్ లో ప్లాన్ చేసుకోవచ్చు? ఇవన్నీ పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తే 3 days. ఇక్కడ ఒక రోజు దర్శనం, ఇంకా పైన అంతా తిరగడానికి ఒక రోజు, కిందంతా తిరగడానికి ఒక రోజు. ఇంకా ఈ 100 కిలోమీటర్స్ ఇప్పుడు సపోజ్ వేలూరు వెళ్ళారు అనుకో, వేలూరు నుంచి 80 కిలోమీటర్స్ మనకు ఇది అరుణాచలం కూడా చాలా మంది పోవాలనుకుంటారు, సో వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. సో ఇవి ట్రావెలింగ్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి కదా ఇక్కడికి? ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా ఉంటాయి, మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. సో గైస్ ఇప్పుడైతే గుట్టపైకి అయితే స్టార్ట్ అయినాము. సో శ్రీవారి మెట్లు అని చెప్పి, అవును మరి గుట్టపైకి అని అంటారు కదా, అదే మా ఇంటికాడ అయితే గుట్టపైకి అంటారు, మీ ఇంటి మన కాడ కొండపైకి. సో కొండపైకి అయితే స్టార్ట్ అయినాము. ఈ నుంచి శ్రీవారి మెట్లకి అయితే వెళ్తున్నాం. సో చెప్పరా ఏం చెప్పాను? ఏం లేదు మరి మైక్ అడుగుతాం ఇంద్ర. సరే కానీ ఇక్కడ నుంచి ఆడికి ఎన్ని కిలోమీటర్స్ అక్కడ? 10. సో మళ్ళీ అక్కడ నుంచి పైకి మళ్ళీ శ్రీవారి మెట్ల పైన ఎక్కాలన్నమాట. సో దర్శనంకి మాక్సిమం ఒక 10 hours అయితే పడతానన్నారు, చూడాలి. అయ్యో పాపం. అరే ఎందుకు ప్రతిసారి బతిమలాడించుకుంటా? నేనేమన్నా ఇప్పుడు? అరే ప్రతి బ్యాచ్ లో ఒకటి ఉంటారా ఓవర్ యాక్షన్ చేయడానికి, అంటే మాతో బతిమలాడించుకోవడానికి వీడు ఒకటి ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్దామన్నా రానండి, కాదండి, చెయ్యనండి, పైనకు పోదాం. ఇంకేంట్రా ఇంకేమంటావు చెవి? పర్లేదు చెప్పురా. మీరు కావాలని ఇద్దరు సర్లే. ఏంటి చెప్పు. ఏం లేదు పర్లేదు చెప్పలే. రెస్ట్ తీసుకుంటే బాగుంటది అని చెప్పి అంతే. రెస్ట్ తీసుకొని ఆయన పాపం రా ఈ మధ్య వాడికి సరిగ్గా నిద్ర ఉండట్లేదు. ఫైనల్గా అయితే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చినాము. వాటర్ అయితే బయటనే కొనుక్కొచ్చుకోవడం బెటర్ గైస్. అసలు ఇక్కడ వాటర్ అంటే ప్లాస్టిక్ కలర్ లేదంట. సో తాగండి, నాకు అది చాలా దూపు అవుతుంది, ఇక్కడ ఏం లేవు. సో అదొకటి. ఇంకో ఇది శ్రీవారి మెట్లకి ఎంట్రన్స్ అనమాట. సో మనకి అక్కడ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, సో మనం అక్కడి నుంచి వచ్చి స్టార్ట్ అవ్వాలి. అదేంది అక్క? ఇదేంది దీపం నాన్న? ఎక్కడ పెట్టాలి? అక్కడ జస్ట్ వెలిగిస్తున్నారు కదా. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకటి వెలిగించుగా. ఓకే ఓకే. సో అది మనం వెలిగించి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం పైకి. 2000 steps ఏమో ఉంటాయంట. సో చూద్దాం. ఫాస్ట్ వేలో ఇప్పుడైతే 420 steps అయితే కంప్లీట్ అయినాయి. అక్క ఇందాక అప్పుడే ఇట్లా అయిపోయినాము. అసలుగా మేమేమో కానీ శరణ్ గారు మాకన్నా ముందు పోయిండు, వాడు కొంచెం ఓకే. కానీ ఇంతకన్నా హైలైట్ ఏంటంటే మాకన్నా ముందు ఒక తాత పోతుండు, ఆయన చూస్తే మాకే జెలస్ అవుతుంది. ఎంత ఓల్డ్ అయినా కూడా రప్ప ఎక్కిస్తున్నాడు. సో చూడండి, హవా ఆయన మెచ్చుకోవాలి అసలు. ఏమో చరణ్ గాడు ముందర కనిపించేమో చరణ్, ఆయన ముందర ఒక అంకుల్ కనిపిస్తుండు కదా, తనే అనమాట. మాకన్నా వెనకాల ఎక్కిండు. ఇంకా ఆయన కాసేపు కూర్చున్నాడు ఇక్కడ కదా అక్క, ఆయన కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యిండు. మరి మాకన్నా ముందే వెళ్ళిపోయిండు. అమ్మా తోపు అంకుల్, తోపు మీరు. సో గైజ్ ఇప్పటివరకు అయితే 700 steps ఎక్కినాము పైకి. ఇంకా 1688 steps ఉన్నాయి. అక్క ఎంతసేపు పడుతుంది చెప్పు? మ్యాక్సిమం ఒక టైం గెలిచి చూద్దాం. మనం అనుకుందాం ఒక టైం, ఆ టైం వరకు 2 hours. ఇప్పుడు టైం ఎంత అయింది చూడు, 4:30.
ఒక్క నిమిషం అది మనం ఏంటంటే ఒకసారి టైం చూసుకుందాము అసలు మనకి ఎంత టైం పడుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ 4:30 అవుతుంది మన పైకి ఎక్కినాక మళ్ళీ ఒకసారి టైం చెప్తాం మేము కింద స్టార్ట్ అయింది కరెక్ట్ 4:01కి స్టార్ట్ అయినాము సో చూద్దాము పైకి ఏమరా అయిపోయినారా అప్పుడే బండి స్లో అయిందా చదువుకుంటుండ అన్న చదువుకో జిడేశ్వరి నేను బాగానే ఉన్నా వీడియోలో చూస్తున్నా 1000 మెట్లయితే కంప్లీట్ అయిపోయినాయి 1000 దాటిన ఇంకా 1588 ఉన్నాయి పైకి సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ అండ్ అదొకటైతే మేము ఇంకా పైకి ఎక్కేసరికి ఇంకా ఎట్లయినా 1.5 hour బట్టిలో ఉంది అండ్ ఇవి అయితే మస్తు స్ట్రైట్గా ఉన్నాయి ఇంతవరకు ఏంటంటే కొంచెం పైకి అక్కడ కొంచెం పైకి ఎక్కిన తర్వాత అట్లా స్లాబ్ ఇట్లా ఫ్లాట్గా ఉంది అనమాట బట్ ఇక్కడైతే అన్ని స్టెప్సే ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం పైకి ఎక్కి కూర్చుంటున్నాం ఎందుకు నవ్వుతారు అక్క అగో దీప్తక్క చరణ్ పగిలిపోతుంది మాకైతే నిజంగా చెప్పాలంటే అంతేనారా రసం ఉంటుందా కారుతుంది మేమైతే ఇంకా 500 స్టెప్స్ అయితే పైకి ఎక్కాలి ఎక్కే దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామిది చిన్న విగ్రహం ఉంది దర్శనం చేసుకున్నాం యాక్చువల్లీ మా ఫేసెస్ చూడండి ఇట్లనే ఏదో కడిగినట్టే అయింది అక్క చరణ్ ఓర్ని అక్క ఏమన్నా కూడా అర్థమైతే లేదు చచ్చిపోతున్నాం అసలు అంటే కింద కొన్ని స్టెప్స్ వరకు ఓకే ఎక్కొచ్చు అనేటట్టు ఉన్నాయి బట్ పైకి ఎక్కుతున్న కొద్దీ టాస్క్ పెరుగుతూ ఉంది ఏమైందిరా ఫోటోస్ ఇవ్వాలంటే ఆయనకి నేను వచ్చేసి 2300 స్టెప్స్ అయితే ఎక్కినాము ఇంకొక 100 కొంచెం టాస్కే ఫిట్నెస్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు కానీ కొంచెం మనలాంటి వాళ్ళకైతే డొల్లా పుగ్గ ఉంది కదా 2300 అదే ఇంకా పైకి ఒక 100 or 150 స్టెప్స్ ఉన్నాయంటే అయిపోతుంది దీప్తక్క వాళ్ళు ఎక్కడ పాపం కింద ఉన్నారు మనం అయితే కొంచెం పైనకి వెళ్ళి ఆగుదాం ఫైనల్గా గైజ్ శ్రీవారి పాదాలు అయితే కంప్లీట్ చేసేసినాం సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే శ్రీవారి పాదాలకి లాస్ట్ అన్నమాట ఎస్ సో ఎంత టైంలో కంప్లీట్ చేసామని చెప్తాను కదా కనీసం టైం చూసుకొని చెప్తా సో గైస్ టైం వచ్చేసి 5:28 అయింది అప్రాక్సిమేట్లీ 1 hour 28 minutes అయితే ఎక్కేసినాము ఏదేదో పంప్ హౌస్ ఉంది చూస్తా ఇగో అక్కడ కనిపిస్తుంది కదా ఇది పంప్ హౌస్ సో ఇది శ్రీవారి పాదాలకు పైకి వస్తాం కదా అప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట మనం అటు సైడ్ వెళ్ళాలి దీప్తక్క చరణ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా పాపం యాక్చువల్గా దీప్తక్కకి అయితే పాపం మస్తు స్టెయిన్ అయిపోయింది బా అట్లా మెట్లు ఎక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు దర్శనానికి మొబైల్స్ అయితే అక్కడ ఇచ్చేసేయాలి కదా సో నాకైతే అప్పుడు బ్లాకింగ్ చేయడానికి అయితే లేదు కొంచెం ముందల వరకు తీస్తే దాని తర్వాత ఫోన్స్ లాకర్లో పెట్టేసి మళ్ళీ వచ్చినాక మాట్లాడుకున్నాం పైకి వచ్చిన తర్వాత ఇగో మనకి ఇక్కడ ఫ్రీ లగేజ్ సెంటర్ అంట సో అక్కడ కూడా మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు అది నాకు కనపడలేక ఫ్రీ బ్యాక్ సైడ్ పెడదామా మరి ముందలు ఉంటుందా వైకుంఠ ద్వార దర్శనం గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చినాము సో ఆడ అంటే కాదు అక్క నువ్వు కావాలని అంటావు కదా అక్క సో కాదు ఇదే ముందరికి వెళ్ళి అక్కడ మనం రగో అక్కడ రైట్ తీసుకోవాలి మనం సో అక్కడ మనది వస్తుంది మరి ఎట్లుంటుంది అక్క నేను చెప్పేది కార్ పార్కింగ్ అన్న ఫ్రీ దర్శనం కార్ పార్కింగ్ పెట్టుకుంటారా
సో అది ఫస్ట్ అయితే మనం మొబైల్స్ ఇచ్చేసి అరే కొన్ని అట్లా యాక్సెప్ట్ చెయ్యరా లేదు అక్కనే హీరో సినిమా హాల్ అంటారు వెయిటింగ్ కంపార్ట్మెంట్ కదా. సో దర్శనం కంపార్ట్మెంట్లో అయితే కూర్చోబెట్టిండ్రు. 20 hours అంట దర్శనము, పగిలిపోతుంది మాకు. కింద ఉన్నప్పుడేమో 5 hours అన్నారు కదా అక్క దర్శనం, మాకు కొంచెం పైకి వచ్చాక 10 hours అన్నారు, 15 hours అన్నారు. లోపలికి వచ్చిన తర్వాత 20 hours అయింది. అయ్యో అంతా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాము అసలు మా మొబైల్స్ ఎక్కడ ఇవ్వాలో అయితే తెలియదు మాకు. ఇంకా ఏదన్నా మధ్యలో మొబైల్స్ ఇవ్వాల్సి వస్తుందేమో, బట్ ఒకవేళ అక్కడ ఇస్తే మేము బయటకు వచ్చినాక మాట్లాడడానికి అయితే. సో అట్లా ఏం చేయాలి ఇప్పుడు? హే గైస్, ఫైనల్ అయితే ఈరోజు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపు పట్టింది అక్క మనకి? నిన్న మెట్లు ఎక్కడానికి 2 hours, దర్శనం ఒక 12 hours. 12 hours కూడా కాదు, ఎక్కువే అయింది. 14 hours మొత్తం కలిపి ఒక 16 hours అయితే పట్టింది మాకు దర్శనంకి. సో బ్యాక్ సైడ్ ఉంది కదా అదే టెంపుల్. మేము లగేజెస్ వేసుకోవడానికి అని చెప్పి ఫోన్లో అక్కడ పెట్టినుండే కదా, సో దానికోసం వెళ్ళినుండే. అండ్ మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు. సో నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే వేరేవి చూస్తాను. అంతవరకు అయితే నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. బాయ్ బాయ్ గైస్. అక్క బాయ్ బాయ్.